అదే కాక వేరేవి కూడా ఎన్నో సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అవి కూడా ఫైనాన్స్ కమిషన్ దాంట్లో వాళ్ళ పాత్ర ఉంటుంది. ముఖ్యంగా డెవల్యూషన్ స్టేట్ అయితే మొత్తము ఫైనాన్స్ కమిషన్ చేయట్ల, ప్రైమ్ మినిస్టర్ మీద ఫైనాన్స్ కమిషన్ మీద ఉండదు. ఈసారి అవును ఆరోపణ ఏంటంటే మీరు కేవలము బీహార్ ఆంధ్రప్రదేశ్ పేర్లే తీసుకున్నారు, కానీ అవును అది వేరే రాష్ట్రాలు తీసుకోలేదు. అంటే పేరు తీసుకున్నందువల్ల ఆ రాష్ట్రాలకు ఏమొచ్చు రాదని అది తప్పు. ఎందుకంటే బీహార్ ఈ రెండు రాష్ట్రాలు విభజన అయినాయి. విభజన వల్ల వాళ్ళకి నష్టమైన రాష్ట్రాలు. ఎందుకంటే మన తెలంగాణ ఆంధ్ర ఉన్నప్పుడు హైదరాబాద్ మొత్తం తెలంగాణకు వచ్చే వరకు ఆంధ్రాకు నష్టమైంది. అట్లనే బీహార్లో నిధులు వనర మన మైన్స్ ఇవన్నీ కూడా అక్కడ ఉండేది, ఎక్కడ జార్ఖండ్లో ఉండేది. ఆ ఇన్కమ్ పోయింది. అయితే వీటికి ప్రత్యేకంగా చెప్పడం, వాళ్ళ పేరు తీసుకున్నారు కానీ వాళ్ళు ప్రత్యేకంగా చాలా గొప్పగా ఏమి ఇవ్వలేదు. అవును అమరావతికి 15,000 కోట్లు ఇచ్చిండ్రు, కానీ ఇది మర్చిపోతుంది ఏంటంటే తెలంగాణకు 40,000 కోట్లు ఇచ్చిండ్రు. ఇప్పటివరకు ఇచ్చేసిండ్రు కూడా. అది ఇంకా మన ఫైనాన్స్ మంత్రి బట్టి విక్రమార్క గారు కూడా చెప్పిండ్రు. 35,000 కోట్లు ఈ గత 5-6 నెలల్లో 35,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం హద్దులు దాటినా కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ బీజేపీ ప్రభుత్వం అయినా కూడా బీజేపీ ప్రభుత్వం ఇక్కడ 35,000 కోట్లు ఇక్కడ ఇచ్చింది. ఎందుకంటే రాజకీయాలకు పక్కకు పెట్టి ఇది ఇవ్వకుంటే నిజంగానే మన రాష్ట్రం ఇబ్బందులు పడుతుంది, కరెంటుకు పైసలు ఉండయి, పెన్షన్లకు పైసలు ఉన్నాయని 35,000 కోట్లు ఇచ్చింది. అయితే ఇవన్నీ కూడా పక్కకు పెట్టి అఫ్కోర్స్ రాజకీయాలు ఉంటాయి, అది ఎవరు కూడా ప్రత్యేకంగా పార్లమెంట్లో అవి తప్పుకోలేదు. అందరు కూడా కేవలం సంఖ్యల గురించే కాదు, ప్రతి పార్టీ వాళ్లకు రాజకీయంగా లాభమయ్యేటట్టు మాట్లాడతారు. కొన్నిసార్లు వాస్తవాలు పక్కకు పెట్టి. అందుకే ఈ ఆరోపణలు కేవలం బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పినట్టు. కానీ మనకు అన్నీ కూడా ఏ రాష్ట్రాలకి ఏమొస్తున్నాయో మనకు అంతకంటే ఎక్కువ కూడా వస్తుంది. ఉదాహరణంగా గుజరాత్ పేరు, రాజస్థాన్ పేరు కూడా తీసుకోలేదు, ఉత్తరప్రదేశ్ పేరు కూడా తీసుకోలేదు. ఇంకో ఆరోపణ ఏంటంటే ఇవి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది వాళ్ళకు. ఏంటంటే మీ దగ్గర 8 ఎంపీలు ఉండే ఏమీ 0 తీసుకొచ్చిండ్రు. అంటే ఎంపీలు ఎక్కువ, బీజేపీ ఎంపీలు ఎక్కువ ఉన్న దగ్గర ఎక్కువ వాళ్ళంటే మొత్తానికి మొత్తము మధ్యప్రదేశ్కో, రాజస్థాన్కో, ఉత్తరప్రదేశ్కో పోవాలి. అంటే ఎంపీలు 0 ఉంటే ఏం రావద్దనా? అది కాదు. ఎంపీలకు ఎంత సంఖ్య ఉన్నలు, మళ్ళీ నిధులకు ఏమి సంబంధం ఉండదు. దేనికి సంబంధం ఉంటుంది? ఏ రాష్ట్రానికి ఏమి అవసరాలు ఉన్నాయో ఆ సంబంధము. అదే దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు పక్కకు పెట్టి నిజంగానే బడ్జెట్ను ప్రవేశపెట్టిన గొప్పతనం మన బీజేపీ ప్రభుత్వంకు ఉన్నది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్కి ఏమొస్తున్నాయి అవన్నీ కూడా వస్తున్నాయి, ఇంకా ఎక్కువనే వస్తున్నాయి. ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ గురించి చెప్పలేదు బడ్జెట్లో, కానీ 25,000 కోట్ల రీజనల్ రింగ్ రోడ్ చేస్తుంది కదా. ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు, ఎవరు కూడా చెప్పలేదు. జవహర్లాల్ నెహ్రూ కూడా చెప్పలేదు. ఇంకోటి అంటారు బడ్జెట్లో మీరు పిల్లల గురించి ఆలోచన లేదు, పసిపిల్లలకి ఏం చేయలేదు, ఒక చిల్డ్రన్ అనే పదం కూడా వాడలేదు. అవును, బడ్జెట్ స్పీచ్ ఓ గంటన్నర ఉంటుంది, అన్ని వివరాలు చెప్పలేము, అవన్నీ డాక్యుమెంట్లు ఉంటుంది. అట్లా చూస్తే పిల్లలకు ప్రియమైన నాయకుడు అంటారు నెహ్రూ గారు, వారిని చాచా నెహ్రూ అంటారు. అయినా కూడా ఆయన బడ్జెట్ స్పీచ్లో చిల్డ్రన్ అనే పదం తీయలేదు. అంత మాత్రాల పిల్లలకి ఏం లేదని చెప్పడము అవి రాజకీయాలు. కానీ మంచిదే, వాళ్ళు చేస్తున్నారు, మేము కూడా చెప్తున్నాము. కానీ అదే కాక కొన్ని ఆరోపణలు కన్ఫ్యూజన్లు ఉంటారు వాళ్ళు. ఓ దిక్కు బడ్జెట్లో ఏమీ లేదంటారు, బడ్జెట్లో మీరు పెట్టినాన్ని తప్పంటారు. ఇంకో దిక్కు వాళ్ళే అంటున్నారు మా ఐడియాలు మీరు కాపీ కొట్టిండ్రు. ఓ దిక్కు అంటారు మేము చెప్పింది వినిపించుకుంటలేదు, ప్రతిపక్షాలు చెప్పిన వినిపించుకుంటలేదని ఓ దిక్కు అంటారు. ఇంకో దిక్కు అంటారు మా ఐడియాలే మీరు కాపీ కొట్టిండ్రు. అంటే నిజంగానే ఇవి కన్ఫ్యూజన్ అన్నమాట. ప్రత్యేకంగా కాంగ్రెస్ నాయకులు కొంతమంది అన్నారు, పెద్ద సౌకున్న నాయకులు కూడా, చిదంబరం గారు అన్నారు. ఓ దిక్కు అంటున్నారు మా ఐడియాలు కాపీ కొట్టిండ్రు. ఇంకోటి అంటున్నారు మీ బడ్జెట్లో ఏమీ మంచిగా లేదంటున్నారు. అంటే మీ ఐడియాలు మంచిగా లేవా, లేకుంటే మేము చెప్పింది మేము వింటలేమా? అందరు చెప్పింది కూడా బడ్జెట్లు వింటారు. ఎందుకంటే ఇది బడ్జెట్ ఏ రాజకీయ పార్టీలకు కాదు,
ప్రజలకు ప్రజల అవసరము రాష్ట్రాల అవసరాలకు సంబంధించినవి. కానీ డెవల్యూషన్ ఆఫ్ స్టేట్స్ కాక ఎన్నో సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఉంటాయి. కొన్ని రాష్ట్రాలు ఆ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ మంచిగా వాడుకుంటారు. వాడుకుంటే ఆ యూటిలైజేషన్ సర్టిఫికెట్ అయితే మళ్ళీ నెక్స్ట్ విడతలు వస్తుంది. కొన్ని రాష్ట్రాలు ఎన్నో కారణాల వల్ల వాడుకోరు. ఒక కారణం ఏంటంటే వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ మంచి లేదు. ఫస్ట్ 6 నెలలకు ఓ 1000 కోట్లు ఇస్తే ఆ వాడుకున్నాక ఆ యూటిలైజేషన్ సర్టిఫికెట్ చూపెట్టాక మళ్ళీ నెక్స్ట్ విడతలు ఇస్తారు. వీళ్ళు ఫస్ట్ది వాడుకున్నారు, అసలు యూటిలైజేషన్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయలేదు. కొన్ని జాగాలలో అది దీనికి సర్వశిక్షణ అభియాన్ పాఠశాలకి ఇస్తే అది దీనికో ఇరిగేషన్ ప్రాజెక్టులో ఇంకా దేనికో వాడుకున్నారు. అయితే దానికి యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వగలరు. అంటే ఫండ్స్ డైవర్షన్ వల్ల. ఎంతోమంది అంటారు, ఇప్పుడు మన రాష్ట్రమే నాయకులే కాక వెస్ట్ బెంగాల్ నాయకులు మాకు ఎంఎన్ఆర్ఈజీ స్కీమ్ తక్కువ ఇచ్చిండ్రు, మాకు సర్వశిక్షణ అభియాన్ తక్కువ ఇచ్చిండ్రు. అందరికీ సమానంగా ఇస్తారు. కానీ అది వాడుకునే శక్తి రాష్ట్రాలకు ఉండాలి. వాడుకునే తెలివి రాష్ట్రానికి ఉండాలి. వాడుకునే పట్టుదల రాష్ట్రాలకు ఉండే. ఆ తెలివి ఆ పట్టుదల మనకుంటే ఏంటంటే అని వాడుకోవచ్చు. ఉదాహరణంగా ఇప్పుడు ఎంఎన్ఆర్ఈజీ స్కీమ్ ఉన్నది. అందులో మనం ఎంత వాడుకుంటే అంత తీసుకోవచ్చు. అది ఇంకా మంచి చేసిండ్రు. పెంచుడే కాక దాంట్లో మెటీరియల్ కాంపోనెంట్ యాడ్ చేసిండ్రు. ఎంఎన్ఆర్ఈజీ స్కీమ్లో లేబర్ కాంపోనెంట్ 90% దేశం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, కేవలం 10% ఇవ్వాలి. ఆ 10% కూడా ఇస్తందుకు చేతగానే తనము మన రాష్ట్రం నుండే. అందుకే ఎంఎన్ఆర్ఈజీ స్కీమ్ కింద ఎవరు కాంట్రాక్ట్ చేసినా ఎవరు ముందుకు వస్తలేరు. ఎందుకంటే వాళ్లకు 1-2 ఏళ్ళ తర్వాత బిల్లు వస్తున్నాయి. ఎందుకంటే ఆ 10% రాష్ట్ర ప్రభుత్వం పెట్టగలుగుతలేదు. అట్లే సర్వశిక్ష అభియాన్ది దాదాపు మనము ఎన్నో 9,000 కోట్లు ల్యాబ్స్ అయినాయి. అంటే మొత్తం ఈ ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం. పాత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 9,400 కోట్లు సర్వశిక్ష అభియాన్ ల్యాబ్స్ అయిపోయినాయి. ఇది తప్పు కేంద్ర ప్రభుత్వంది కాదు. ఉన్నాయి, ఇస్తున్నారు, వాడుకోను చేత నైతలేదు వీళ్ళకు. అటువంటివి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అట్లనే జిఎస్టీ గురించి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఇది మిడిల్ క్లాస్కు సంబంధించింది. ఇన్సూరెన్స్కు జిఎస్టీ ఉన్నది. ఇది కూడా తప్పుదారి పట్టిస్తేందుకు రాష్ట్రాలు ఎన్నో లేకుంటే ప్రతిపక్షాలు ఆరోపణ పెడుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ మీరు జిఎస్టీ పెడతారు, ఇది అన్యాయం కాదా అని. కానీ వాస్తవంగా చూస్తే జిఎస్టీ పేరు కొత్తగా వచ్చింది, కానీ జిఎస్టీ ముందు సేల్స్ ట్యాక్స్ ఉండే. ప్రతి రాష్ట్రము ఇన్సూరెన్స్ ప్రీమియం మీద సేల్స్ ట్యాక్స్ పెట్టింది. అదే జిఎస్టీకి మారింది. సరే, జిఎస్టీ వచ్చినాక తీసేసే బాధ్యత ఎవరిది? కేంద్రం ఎంత ఉంటుందో రాష్ట్రం కూడా అంత ఉంటుంది. రాష్ట్రాలది ఇంకెక్కువ ఉంటుంది. ఎందుకంటే జిఎస్టీ కౌన్సిల్లో రాష్ట్రాలది 2/3 ఓటింగ్ పవర్ ఉంటుంది, కేంద్రాన్ని ఓన్లీ 1/3 ఓటింగ్ పవర్ ఉంటుంది. కానీ వాళ్ళు జిఎస్టీ కౌన్సిల్లో వచ్చేస్తారు, మళ్ళీ పార్లమెంట్లో ప్రజలను తప్పుదారి పట్టిస్తారు. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పట్టిస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ పెడుతున్నది, అన్యాయము అని అక్కడ చెప్తుంది. కానీ జిఎస్టీ కౌన్సిల్లో వాళ్ళే అంగీకరిస్తున్నారు. ఎందుకంటే దాని మీద జిఎస్టీ పెడితే రాష్ట్రాలకు కూడా వాళ్ళకు కూడా వాళ్ళ వాటు ఉంటుంది. ఇవన్నీ కూడా చాలామందికి తెలియదు. చాలామంది ప్లేయింగ్ టు ద గ్యాలరీ అంటారు. అంటే బయట పబ్లిక్ ఓ డ్రామా జిఎస్టీ కౌన్సిల్ నిజం చేసేది చాలామందికి తెలియదు. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. నిజంగానే ఈ బడ్జెట్ నిజంగానే చూస్తే మొత్తం ప్రపంచము ఎటో పోతుంటే, అయోమయం అవుతుంటే, మన పక్కనున్న రాష్ట్రము ఇటు అటు పోతుంటే, ఈ బడ్జెట్కి ఒక సూటిగా ఒక డైరెక్షన్ ఉంది, దానికో బలం ఉంది. దీని లక్ష్యం ఏంటంటే 2047 ఇది నిజంగానే డెవలప్డ్ వికసిత్ భారత్ కావాలని. ఇదే డైరెక్షన్లో 10 ఏళ్ళు పోతుంది. దాంట్లో మార్పు ఏమీ లేదు. ఇది డిఫెన్స్ కొరకైనా ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అవుతుంది. అప్పుడు కార్గిల్ ఉన్నప్పుడు ఆ ఆర్టిలరీకు షెల్స్ అంతే తూటాలు ఎంతో ప్రయత్నం చేస్తే 200 తూటాలు
అక్కడి నుంచి స్వీడన్ నుంచి వచ్చినాయి. ఇప్పుడు అవన్నీ కూడా ఇక్కడ తయారవుతున్నాయి. వేరే దేశం మీద తుపాకులైనా ఆర్టిలరీ షెల్స్ అయినా అమ్యునిషన్ అయినా మనం ఆత్మనిర్భర్ అయినాము. అదే కాక వేరే దేశాలకు కూడా పంపిస్తున్నాము, ఎన్నో దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాము. అయితే ఇది నిజంగానే ఒక మంచి బడ్జెట్. ఇన్ఫ్లేషన్ ధరలు పెరిగినాయి, వాస్తవం ధరలు పెరిగినాయి, కానీ ఆమ్దాని డబుల్ అయింది, రైతుల ఆమ్దాని డబుల్ అయింది 10 ఏళ్ళలా. కిసాన్కి ఆయే దుగ్నే కడితే క్యా హువా అని అడుగుతున్నారు. దుగ్నే కాదు, 2 కంటే ఎక్కువైంది. ఎందుకంటే మీరు చూస్తే ఓ గ్రామంలో 20 మోటార్ సైకిల్ ఉన్న గ్రామంలో ఇప్పుడు 200 మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. ఒక్క కారు ఉన్న గ్రామాల 5 కార్లు గ్రామాలలో ఉన్నాయి. ప్రజలు అంటే పెద్దోళ్ళ నుంచి గ్రామంలో ఉన్న సాధారణ ప్రజల ఆమ్దాని 2 కంటే ఎక్కువైంది. కానీ వాళ్ళ ఆశయాలు కూడా ఇంకా ఎక్కువైనాయి. అందుకే ఇప్పుడు వెనకట సైకిల్ ఉన్నోడు పేదోడు అయితే ఇప్పుడు మోటార్ సైకిల్ ఉన్నోడు పేద. ఎందుకంటే ఆయన కారు కావాలి. కానీ వాస్తవంగా చూస్తే నిజంగానే ధనవంతులైంది. ఆశయాలు పెరుగుడు తప్పేం కాదు, అది మంచిదే. అంటే భారతదేశం కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నది. అదే కాక ఇంకోటి మనం గమనించాలి ఏంటంటే ఇన్ఫ్లేషన్ అంటే ధరలే పెరుగుతున్నాయి. అయితే ఆమ్దాని పెరిగినా ఆమ్దాని కంటే ఎక్కువ ధరలు పెరిగినాయి. కానీ మేమంటే ధరల కంటే ఎక్కువ ఆమ్దాని పెరిగింది. అది కన్సంప్షన్లో కనబడుతున్నాయి. ధరల కంటే ఎక్కువ ఆమ్దాని పెరిగితే మనం కొనడం తక్కువవుతుంది. ఆమ్దాని ధరల కంటే ఎక్కువ పెరిగినాయి. వాస్తవం పెట్రోల్ ధరలు పెరిగినాయి, కానీ మొత్తం ప్రపంచంలో అన్నిట్లో తక్కువ పెట్రోల్, డీజిల్, ఎల్పిజి ధరలు పెరిగినాయి అంటే భారతదేశంలో. అంటే సౌదీ అరేబియా అవన్నీ పక్కకు, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ పక్కకు పెడితే, ఎందుకంటే వాళ్ళ భూమిలోనే పెట్రోల్ అనేది వెళ్తుంది, పెట్రోలియం వెళ్తుంది. ఆ దేశాలు పక్కకు పెడితే అన్నిట్లో తక్కువ. అంటే కేవలం 60 రూపాయల నుంచి 90-100 రూపాయలు అయినాయి. కానీ తక్కినాయన్ని 2 అయినాయి. మద్దతు ధర 2 అయినాయి. 1300 నుంచి 2400 అయినాయి మద్దతు ధర. మళ్ళీ ఎంఎన్ఆర్ఈజీ స్కీము 150 రూపాయలు వచ్చే ఎంఎన్ఆర్ఈజీ స్కీమ్ దాదాపు 300 వస్తున్నది. అది ఇంతకుముందు 150లో 50 రూపాయలు లంచాలకే పోయేది. ఇప్పుడు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అంటే 100 రూపాయల నుంచి దాదాపు 300 దగ్గర పోయిందంటే 3 పెరిగింది. అయితే ఇన్ఫ్లేషన్ అవును ఎక్కువైంది, కానీ అన్నిట్లా ప్రపంచంలోనే మంచిగా కంట్రోల్ చేసింది ఇన్ఫ్లేషన్ మన భారతదేశం అని మనమే కాదు, అందరు కూడా ఎకనామిక్స్ కూడా చెప్తున్నారు. ఇంకో ఇవన్నీ చిన్న చిన్న బిల్స్, గోవాల ACXTది దీని గురించి. తర్వాత ఇంకోటి చాలా సంతోషము, వర్గీకరణ, SC/STల వర్గీకరణ సుప్రీంకోర్టు దాన్ని అప్రూవ్ చేసింది, ఆమోదించింది. ఇంకా సంతోషం ఏంటంటే ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము ఇక్కడ కూడా దాన్ని అమలు చేస్తామని ముందుకు వస్తున్నాం. అందులో తెలంగాణలో కూడా చేస్తామని చాలా సంతోషము. ఇక్కడ మేము దీని ఎంటుంటే మందకృష్ణ మాది గారు వారు ప్రైమ్ మినిస్టర్ మోడీ వారికి చాలా సపోర్ట్ ఇచ్చిండ్రు. అండ్ సంతోషం, ఇది హైకోర్టులోనే రుజువు అయిపోయిందని చాలా సంతోషము. ఇంకా సంతోషం ఏంటంటే ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం అమలు చేస్తారని మేము అనుకుంటున్నాము, అది చాలా సంతోషం. వక్ఫ్ బోర్డు బిల్లు అది చాలా కాంట్రవర్షియల్స్, అది ముస్లిమ్స్కు వ్యతిరేకము, ఇవన్నీ ఆరోపణలు పెట్టడం జరిగింది. అంటే ప్రతిపక్షాల చేసేది అది ఆరోపణలు పెట్టేది. కానీ ఇది నిజంగానే మనకు అవసరము. ప్రత్యేకంగా చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలా 12 లక్షల ముస్లిమ్స్ ఉంటారు. అందులో దాదాపు 60-70% అసలుకు బస్తీలల్లా, అంటే రోడ్లు ఉండయి, మోరీలు ఉండని బస్తీలల్లా కరెంట్ చక్కగా ఉండదు, ఇటువంటి స్కూళ్ళు ఏమీ వసతులు లేనాయి. సులేమాన్ నగర్, జల్పల్లి, శాస్త్రీపురం, హఫీజ్పేట అనే బస్తీల్లో ఉంటుంది. అది అసలు భారతదేశం అనుకుంటారు, అంత ఘోరమైన పరిస్థితులలో ఎంతోమంది మన ముస్లిం సోదరులు ఉంటారు. వాళ్లకు డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే వక్ఫ్ బోర్డుకు లక్షలాది ఎకరాల భూమి ఉంది, ఆస్తులు ఉన్నాయి, 9-10 లక్షల ఎకరాలు. కానీ ఇది వీటి నుంచి ఆందాన్ వచ్చేది దేశవ్యాప్తంగా కేవలము 190 కోట్లే వస్తున్నది, 190 కోట్లే వస్తున్నది. కానీ
దీంతో 1,00,000 కోట్లు ఈ వక్ఫ్ బోర్డుకు వచ్చే సాధ్యమవుతుండే. ఎందుకంటే చాలా కరప్షన్ ఎవరు మీద ఉన్నోళ్ళు, కొంతమంది రాజకీయ నాయకులు ఉండొచ్చు, లేకుంటే ధనవంతులు ఉండొచ్చు. వీళ్ళు వక్ఫ్ బోర్డు కంట్రోల్ చేసి, వక్ఫ్ బోర్డులు సృష్టించిందే సమాజానికి, ప్రత్యేకంగా ముస్లిం సమాజానికి ఆ డబ్బు అందేటట్టు, పేదోళ్లకు వాళ్ళ జీవితాలు మంచిగా అయ్యేటట్టు. కానీ ఇన్నేళ్ళైంది ఈ లక్షలాది ఎకరాలున్న వక్కు ఆ ధనము ఆ పైసలు కింది వరకు అందుతలేవు. వేరే దేశాలలో ఇవి చేసిండ్రు. అట్లనే ఇది కూడా నేను అనుకుంటున్నా, ఇది కూడా ఈ వారం ఇంట్రడ్యూస్ చేసిండ్రు. కానీ వచ్చే సెషన్ వరకు అన్ని ప్రతిపక్షాలు, బీజేపీ కూడా ఒప్పుకున్నది ఏంటంటే దీన్ని ఒక జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వేస్తాము. అక్కడ చర్చించి వచ్చే సెషన్లో మళ్ళీ దీన్ని చర్చ చేసి పాస్ చేస్తామని నాకు నమ్మకం ఉంది. సంతోషము. డికే అరుణ గారు ఈ కమిటీలో ఉన్నది, అట్లనే అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా ఉన్నది ఈ కమిటీలో. అండ్ ఇది దేశానికి, మన ముస్లిం మిత్రులకు మంచిగా అయ్యే చట్టము. ఇది నాకు నమ్మకం ఉంది ఏంటంటే వచ్చే సెషన్లో ఇది పాస్ అవుతుంది. మళ్ళా లాస్ట్కు మాకు అయితే అభివృద్ధికి వచ్చే వరకు రాజకీయాలు పక్కకు పెట్టి పనిచేయాలని మాకు ఆదేశం ఉంది. అదే విధానంగా నేను ప్రత్యేకంగా అదే విధానంగా పనిచేస్తున్నాను. కొన్ని ఉన్నాయి, రాజకీయాలు పక్కకు పెట్టి పనిచేస్తే ప్రజలకు నిజంగానే లాభం అవుతుంది. మొన్ననే నేను జుంటుపల్లి అని ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, వెనకట కట్టింది. 5 ఏళ్ల సంది పనిచేస్తలేదు. ఎందుకంటే ఆడ 2 గేట్లు పనిచేస్తలేవు. ఆ గేట్లు రిపేర్ చేసేందుకు ఇది 2,000 ఎకరాలు పడుతుంది సాగునీరు. ఆ గేట్లు రిపేర్ చేసేందుకు కేవలం 6-7 లక్షలే కావాలి. 5 ఏళ్ల సంది ఎవరు చేస్తలేదు. నేను ఈ ప్రభుత్వానికి చెప్తే తక్కువ పైసలతోటి అది రిపేర్ చేస్తే అన్నిట్లో ఎక్కువ లాభం అవుతుంది. ఇటువంటి వేలాది చిన్న సమస్యలు ఉన్నాయి. పెద్ద లక్షలాది కోట్లు కాళేశ్వరం కంటే ఈ 10-12 లక్షలు తోటి చేస్తే మంచిగా అవుతుందని దాన్ని ఎంటబడితే 3 వారాలు ఎంటబడితే 3 వారాలలో అయిపోయింది. తక్కువ ధరలో తక్కువ టైంలో లాభం వచ్చే ప్రాజెక్ట్స్ ఎన్నో ఉన్నాయి, నా దగ్గరకు వస్తున్నాయి. ఫస్ట్ దాంట్లో సంతోషము, ఈ ప్రభుత్వం సహకరించింది, ఆ పని అయిపోయింది. ఇప్పుడు నీళ్లు పారుతున్నాయి. 5 ఏళ్ల సంది పారని ఇప్పుడు వారుతున్నాయి. అందుకే ఇటువంటి ప్రాజెక్ట్స్, ఇటువంటి సమస్యల మీద ప్రభుత్వం దృష్టి పెడితే కేంద్ర ప్రభుత్వం కూడా మంచిగా సహకరిస్తుంది. ఇన్ని లక్షల కోట్లు అన్ని లక్షల కోట్లు ప్రాజెక్ట్ కాదు, ప్రజలకు నిజంగానే లాభమయ్యే ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేయాలి. మేమందరం కూడా ఉన్న ప్రభుత్వంతో రాజకీయంగా బాగా కొట్లాడతాము, కానీ ఉన్న ప్రభుత్వంతో పనిచేసేందుకు అందరు కూడా పనిచేయాలని మాకు ఢిల్లీ నుంచి ఆదేశం వచ్చింది. తప్పనిసరి అదే మార్గంలో మేము పోతున్నాం. మళ్ళొకసారి అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చారు. మెజారిటీ ఆఫ్ ద బిల్ మాట్లాడాలి, బయటికి మాట్లాడేటట్టు లోపట్టున్నది అది. అయితే ఉదాహరణంగా కరెక్ట్, అన్నిట్లా పెద్ద ప్రతిపక్షాల కాంగ్రెస్కి అన్నిట్లా పెద్ద పార్ట్నర్ ఎవరు? జేడీయూయే కదా. జేడీయూ ఉత్తరప్రదేశ్లో వక్ఫ్ బోర్డ్ కార్పొరేషన్ చేసింది. అందులో వాళ్ళ చట్టం ప్రకారంగా అందులో నాన్ ముస్లిమ్స్ ఉండొచ్చు అని ఉన్నది. ఇక్కడ వ్యతిరేకించలేదు. మీరు చూస్తే పార్లమెంట్లో అందరూ మాట్లాడుతందుకు ఇస్మార్ ఖాన్లు పైల్వాన్ల తీర మాట్లాడుతుందుకంటే ముస్లిమ్స్ ముంగట మన ముస్లిం సోదరులు ఉన్నాడు కొట్లాడుతున్నది చూపెట్టుకుంటేందుకు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కొరకు చేసేతోటి నిజంగా చట్టం ద్వారా లాభమయ్యేది ముస్లిమ్స్కు అని ఈ జాయింట్ పార్లమెంట్ కమిటీలో తేలిపోతుంది. ఆల్రెడీ మాట్లాడుకున్నారు. లేకుంటే ఉత్తనే వ్యతిరేకించదుండే. వాళ్ళు ఏం అంగీకరించారు? జాయింట్ పార్లమెంటరీ కమిటీ 3-4 నెలలు కలుస్తుంది, ఒక రిపోర్ట్ ఇస్తుంది. అది రిపోర్ట్ ముంగట పెట్టి మరి చర్చలు కొనసాగుతాయి. మాట్లాడతారు. ఎంతమంది మెజారిటీ అయితే ఈ ప్రభుత్వంకు ఉన్నది. చాలామంది ప్రైవేట్గా మాకు మీ దీనికి అగేన్స్ట్ ఉన్నాము, మాట్లాడుతున్నాం అని చెప్తున్నది. అందుకే జాయింట్ పార్లమెంటరీ అంటే సగం వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టే. అవును,
పాలిటిక్స్ కొరకు ప్లేయింగ్ టు ద గ్యాలరీ. ఎట్లా కాదండి? ఎవరికి లాభం అవుతుంది? ధనవంతులైన పొలిటికల్ ముస్లిమ్స్కు లాభం అవుతుంది. వక్ఫ్ ప్రాపర్టీ లక్షలాది ఎకరాలు ఉన్నాయి, అవి ఎక్కడ పోతున్నాయి? 1,00,000 కోట్ల ఆమ్దాని రావాలి. ఇప్పుడు ఎంత వస్తే 190 కోట్లే వస్తున్నాయి మొత్తం దేశవ్యాప్తంగా. 1,00,000 కోట్ల ఆమ్దాని వస్తే వక్ఫ్ చేతులు ఉంటే, ఇక్కడనే కాదు బంగ్లాదేశ్లో, ఇండోనేషియాలో, థాయిలాండ్లో అంతటి కూడా ఈ మార్పులు చేసిండ్రు. దీని చరిత్ర నా దగ్గర బాగున్నది, రీసెర్చ్ చేసినాం మేము. తర్వాత దీని మీద సపరేట్ పెట్టాలన్నది, కానీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ కాగానే నేను ప్రైవేట్గా కూడా చూపెట్టమంటే చూపెడతాను. ఎన్నో ఈజిప్ట్లో ఎట్లుంది, టర్కీలో ఎట్లుంది అంతా. మొట్టమొదటి దీంట్లో ప్రశ్న ఏంటంటే, వక్ఫ్ అనేది స్టేట్ కంట్రోల్ ఉండాలన్నా ఉండొద్దా? అరే ముస్లిం రాష్ట్రాలలోనే స్టేట్ కంట్రోల్ ఉంది, కానీ మన సెక్యులర్ హిందూ రాష్ట్రంలో స్టేట్ కంట్రోల్ ఉండొద్దంట. గుడులు స్టేట్ కంట్రోల్ ఉండాలి, కానీ వక్ఫ్ మస్జిద్లు కూడా కాదు. మస్జిద్ వేరే, మళ్ళీ వక్ఫ్ ప్రాపర్టీస్ వేరే, అది కంట్రోల్ ఉండన్నాయి. ఇదేం అన్యాయం, ఇదేం న్యాయం? అయితే ఇది లీగలీ కూడా ఇది సాధ్యం కాదు. అన్ని మలేషియాలు చూడండి, వేరే దేశాలు చూడండి, స్టేట్ కంట్రోల్ ఉండాలన్నా ఉండొద్దా? ఇక్కడ వక్ఫ్ ప్రాపర్టీ మీద స్టేట్ కంట్రోల్ లేదు. తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని ఏమో వాళ్ళకే నష్టమవుతున్నది. అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ అసలు లేనే లేదు. మ్యాక్సిమం కరప్షన్ ఉండే, వేరే దేశాలలో కూడా ఉండే, ఈవెన్ ఇస్లామిక్ కంట్రీలలో వక్ఫ్ బోర్డుల కరప్షన్ ఉండే, అవి తక్కువ తీసిండ్రు, లేకుంటే మొత్తం తీసేసిండ్రు. ఎట్లా? స్టేట్ ఇంటర్ఫియరెన్స్ లేకుంటే ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారు. మంచోళ్ళు ఆ వక్ఫ్ను నడిపిస్తుంటే, మంచి ముత్తవాలా ఉంటే మంచి చేస్తాడు, మంచోడు లేకుంటే చెడు చేస్తాడు, అంత స్వార్థం కొరకు చేసుకుంటాడు. అట్లా కాకుండా యూనిఫామిటీ ఉండడానికి తెచ్చిండ్రు. ఇది ముస్లిమ్స్కు ప్రత్యేకంగా, రాజకీయ పవర్ లేని ముస్లిమ్స్, పేద ముస్లిమ్స్కు చాలా లాభం. అట్లే ముస్లిమ్స్లో కూడా కొంతమంది ఉన్నారు, అహ్మదియాస్ అని, బోరా ముస్లిమ్స్ అని, షియా ముస్లిమ్స్, వాళ్ళకు కూడా న్యాయం అవుతుంది. సో అందరికీ న్యాయం అయ్యేటట్టు ఇది వాళ్ళ ప్రత్యేకమైన రిలీజియన్ ఇష్యూస్లో కాదు, వాళ్ళ సొసైటీకి, సమాజానికి సంబంధించింది ఇది. ఆ సమాజం అందుకే వెనుకబడి ఉంది, వాళ్ళని కూడా పైకి తేవాలి. నాకు నమ్మకం ఉంది, వాళ్ళు కూడా అంగీకరిస్తారు. కాంగ్రెస్ పార్టీ సగం మంది ఆల్రెడీ అంగీకరించారు. నన్ను అడిగితే జేడీయూ 70% అంగీకరించారు. జేడీయూ అయితే గెలిచినప్పుడు ఎమ్మెల్యే ఎవరు, ఎక్కడ? అచ్చా, నన్ను అయితే ప్రతి దానికి పిలిచింది. మహేశ్వరంలో ఏదో తనకేమో ఉండే, కానీ నన్ను పిసిసి జనరల్ సెక్రటరీ అనుకో వేణుగోపాల్ గారు ఆ రోజు పొద్దుగాలు పిలిచిండ్రు. అది సాటర్డేనో సండేనో ఉండే. నేను అదే రోజు పార్లమెంట్ అయిపోయింది అనుకుంటా, సాటర్డే అనుకుంటేది. నేను రాలేకపోతున్నా, అదే సాటర్డే ఉండే, నేను ఉంటుంది. అయితే నేను రాలేకపోతున్నా అని చెప్పిన, పొద్దుగాలనే పిలిచి చెప్పిన. ప్రతి దానికి నన్ను పిలుస్తుండ్రు, కానీ పార్లమెంట్ వల్ల ఎన్నో వాటికి పోలేకపోయినా. ఒకదానికంటే మన ఫ్లైఓవర్, గోపన్పల్లి ఫ్లైఓవర్కు సీఎం గారు ఉండే, నాతోటే కొబ్బరికాయ కొట్టించిండ్రు, నాతోటే పూజ చేపించిండ్రు, నన్ను పిలిచిండ్రు, నేను పోయినాను, నేను అన్నిట్లో పాల్గొన్నాను. నన్ను అయితే అన్నిటికీ పిలుస్తున్నారు, మా నాయకులను కూడా పిలుస్తున్నారు, సంతోషం. అక్కడ వ్యక్తిగతంగా ఏమైనా పోరాటం ఉండే ఆ రోజు. తర్వాత ఏదో పేపర్లు చూసినా తర్వాత నాకు అనిపించింది మంచిగా నేను పోకున్నదే మంచిగా, లేకుంటే అదొక కాంట్రవర్సీ అవుతుండే. నేను మీద కూర్చున్న కాంట్రవర్సీ ఉంటుంటే, కింద కూర్చున్న కాంట్రవర్సీ ఉంటుండే. అయితే నాకైతే ఈ రాజకీయంగా మేము కొట్లాడతాము, కానీ ఇదే విధానం ఇప్పుడు కొన్ని దాంట్లో మొన్న ఎలక్షన్స్ ఎన్నో ఆరోపణలు పెట్టింది, అది ఎలక్షన్స్ పక్కకు పెట్టింది. కానీ సాధారణంగా ఇది డెఫినెట్లీ కొన్ని తప్పులు కూడా చేస్తుంది. మేము పాయింట్అవుట్ చిన్న చేయక 1,00,000 కోట్ల మూసియండి. ఫస్ట్ చిన్న ఎస్టీపీలను క్లీన్ చేయండి, ఫస్ట్ చెర్లను క్లీన్ చేయండి, మూసి కన్నా ముందు ట్యాంక్ బండ్ క్లీన్ చేయండి, దాని తర్వాత మూసి క్లీన్ చేయండి. అది 1,00,000 కోట్లు అంటే అదో కాళేశ్వరం కాగాలని నాకు భయం. 1,50,000 కోట్లు అంటే కాళేశ్వరం కూడా ఎగ్జాక్ట్ అదే ధర, సేమ్ ధర. అయితే అట్లా కాకుండా నేను అనుకుంటే కొన్ని తప్పు అయితే మేము పాయింట్అవుట్ చేస్తారు, వాళ్ళు ఒప్పుకుంటారు కూడా. అట్లే మన మిడిల్ క్లాస్ మీద మాకు చెప్తుంటే మేము కూడా వాళ్ళకి చెప్తున్నాం, స్కూళ్ళు మంచి చేయండి అయ్యా. మన స్కూళ్ళు ప్రత్యేకంగా మన తెలంగాణలో, ప్రత్యేకంగా హైదరాబాద్లో, ఢిల్లీ బాంబే కలకత్తా అన్నిట్లో ఎక్కువ స్కూల్ ఫీజులు అంటే మన హైదరాబాద్లో.
కొంచెం మంచి స్కూల్ అంటే 1,00,000, 2,00,000, 3,00,000 వాటి మీద దృష్టి పెట్టండి, మేము చేస్తాము. ఇవన్నీ కూడా నేను ఇప్పుడే పార్లమెంట్ అయింది, మేము కలుస్తాము, ఉన్న ప్రభుత్వంతో కలుస్తాము, ఇవన్నీ కూడా ముంగట పెడతాం. నాకు నమ్మకం ఏంటంటే వీళ్ళు ఒప్పుకుంటారు. మొత్తం మేము చెప్పింది అయితే అవసరం లేదు, వినరు కూడా, కానీ కొంచెము మార్చుకుంటారు. మేము వాటికి సహకరిస్తాము. కేంద్రం నుంచి వచ్చేట్టు మేము కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మేము వాళ్ళకి సహకరిస్తాము. తప్పనిసరిగా నా లిస్ట్ ఉన్నది. సీఎం గారిని నేను కలవబోతున్నా. 111 మీద తప్పకలేస్తా. దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్ చేయాలని నేను ఇంత డాక్యుమెంట్ చెప్పిన సీఎం గారు వచ్చినాక కలుస్తున్నాను. ఇప్పుడు ఉన్నది అటు జియో 111 కాదు, ఇప్పుడు జియో 69 కాదు, ఎటు కాకుండా అది ఇంకా అధ్వానమైన జియో. దాన్ని సవరణ చేయాలి. ఈ ఏరియాను మొత్తము అంటే పర్యావరణం నష్టం చేయకుండా డెవలప్మెంట్ ఎట్లా చేయాలనో డాక్యుమెంట్ మేము సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్, సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్, ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్, సెంటర్ ఫర్ అక్కడ మేము చర్చ పెట్టినాము. ఆ డాక్యుమెంట్ మొత్తం ఇస్తాను. దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ చేస్తే ఒకటి పర్యావరణ నష్టం కాదు, ఓ సైడ్ డెవలప్మెంట్ అవుతుంది. ఉదాహరణంగా యాపిల్ అనే కంపెనీ వాళ్ళ పర్యావరణ నష్టమే కాదు, లాభం కూడా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆడ ఓ 1000 ఎకరాలు తీసుకొని 10 లక్షల చెట్లు పెడితే ఉన్న పొల్యూషన్ బయటికి రాదు, అంటే నష్టం కాదు. 10 లక్షల చెట్లు పెడితే పర్యావరణకు లాభం కూడా అయ్యేటట్టు ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి. అయితే మేము ఇవన్నీ ముంగట పెడతాము. అదే కాక గవర్నమెంట్కు రెవెన్యూ కూడా వచ్చేటట్టు దీనివల్ల. అయితే గవర్నమెంట్ రెవెన్యూకు లాభం అవుతుంది, పర్యావరణం నష్టమే కాదు, లాభం కూడా అవుతుంది. మళ్ళీ అక్కడ లోకల్ ఉన్న గ్రామాలకు డెవలప్మెంట్ అవుతుంది. ఈ 3 విన్ సిచ్యువేషన్గా ఒక డాక్యుమెంట్ ఉంది. అది తప్పనిసరిగా అక్కడ రేవంత్ రెడ్డి గారికి నేను ఇవ్వబోతున్నాను. అది డీటెయిల్స్ చూడాలి. మీద చూస్తే 1,00,000 కోట్లు అంటే అది తప్పుదారి పోతున్నట్టు అనిపిస్తుంది. కానీ మూసీ నది క్లీన్ చేయకముందు ఆ మూసీ నది పక్కకున్న ఎంక్రోచ్మెంట్ క్లీన్ చేయాలి. ఆ ఎంక్రోచ్మెంట్ డైరెక్ట్ డ్రైనేజ్ పోతుంది. ఆ ఎంక్రోచ్మెంట్ ఎవరో తెలుసు మీకు, మ్యాక్సిమం ఎవరో తెలుసు. ఆ డ్రైనేజ్ అక్కడ దానికి ఒక పొలిటికల్ విల్ ఉండాలి. కానీ ఆ ఎంక్రోచ్మెంట్ ఓన్లీ 10% ఆఫ్ ద ప్రాబ్లం. 90% ప్రాబ్లం ఏంది? మొత్తం హైదరాబాద్ ఉన్న డ్రైనేజెస్ సరిపోతలేవు, అన్నీ కూడా చెర్ల పడుతున్నాయి. దుర్గం చెరువు నుంచి ట్యాంక్ బండ్లో పడుతున్నాయి, మల్కం చెరువు, అన్ని చెరువు, ఇబ్రాహిం చెరువు అన్నిట్లో పడి నాలాల నుంచి ఆ మురికి మొత్తము మూసీలో పడుతుంది. అదే కదా. అయితే మూసీ క్లీన్ చేయకంటే ముందు నాలాలు క్లీన్ చేయాలి, నాలాలు క్లీన్ చేయకంటే ముందు చెరువులు క్లీన్ చేయాలి, చెరువులు క్లీన్ చేయకంటే ముందు ఉన్న ఎస్టీపీలు మంచిగా పనిచేస్తున్నాయా లేదా చూడాలి. దాని తర్వాత ఇదేంది కొత్త ఎస్టీపీలు అవసరం ఉంటే కట్టాలి. దాని తర్వాత ఈ ఏదే కాంప్లెక్స్ ఉన్నాయి వాళ్ళ సొంత ఎస్టీపీలు కట్టాలి. వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు అవి పనిచేస్తున్నాయి. ఇవన్నీ చేయకుంటే మూసీని ఫస్ట్ చేస్తే అది తప్పు. అందుకే ఈ ఆర్డర్ ప్రకారం చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని నిధులు తెస్తానికి మేము సహకరిస్తాం. మేము డైరెక్ట్ మేము 1,00,000 కోట్ల మూసి చేస్తామంటే అది అసాధ్యము. నేను చర్చ చేస్తాం. ఇప్పుడు ఉదాహరణంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే నేను వచ్చే వారము ఉన్న ఎస్టీపీలు అన్నిటినీ టూర్ చేస్తాను. ఇప్పుడు ఉన్న ఎస్టీపీలు చాలా మంచి ఎస్టీపీలు. ఉదాహరణంగా నేను అన్నీ కూడా తిరుగుతుంటుంది. ప్రతి ఎస్టీపీ నేను ఇంతకుముందు తిరిగినా, మళ్ళీ కూడా మీరు మీడియాలు ఉన్నారు, మీరు తిరిగాను ఒకసారి. ఎస్టీపీలను విజిట్ చేయండి. ఎస్టీపీలు ఎంఎల్డి అంటారు. ఎస్టీపీ కెపాసిటీ 1,000,000 లీటర్స్ పర్ డే. 5 ఎంఎల్డి ఉన్నది. అక్కడ కిమ్స్ హాస్పిటల్ పక్కకు 30-20 ఎంఎల్డీలు ఉన్నది. ఈ ట్యాంక్బర్డ్ ప్రకాష్ ఐమాక్స్ దగ్గర 15 ఎంఎల్డి అనుకుంటా. ఖైరతాబాద్ 4 వస్తుంది. మంచిగా ఉన్నాయి ఆడ. హై టెక్నాలజీ తోటి డయాలైజర్ అంటే ఆల్మోస్ట్ మన రక్తం డయాలైజ్ చేసే టైప్ మెకానిజం ఉన్నది. దాంట్లో అవుట్పుట్ ఉంటుంది. అంతా మిషనరీ చూసినాక లాస్ట్కి అవుట్పుట్ ఉంటుంది. ఇంత 2 ఫీట్ల పైప్ ఉంటుంది. అందులో నుంచి నీళ్ళు వస్తాయి, తేట నీళ్ళు. మన బిస్లరీ వాటర్ బాటిల్ నింపి చూస్తే పక్కకు బిస్లరీ పెడితే 2 ఒక్క తీరుగానే కనబడుతుంది. అంత మంచిగా టెక్నాలజీ ఉన్నది. కానీ ఇంత పెద్ద పైప్ ఉంటే ఇంత సన్న దారి పడుతుంటుంది. అంటే అది 15 ఎంఎల్డి ఉంటే అది 10% కెపాసిటీ, 1 ఎంఎల్డి కెపాసిటీతోటే పనిచేస్తుంది. అయితే మూసీ క్లీన్ చేయకముందు మొట్టమొదలు మీరు ఉన్న ఎస్టీపీలు అట్లీస్ట్ 100% కాకుండా 90% కెపాసిటీ మీద నడిచేటట్టు చూడండి. దాంట్లో మీ పాత్ర చానున్నది. కావాల్సిన నాతో రాండ్రి, 20 ఎస్టీపీలు తిరుగుదాం. ఎన్ని ఎస్టీపీల అవుట్పుట్ దగ్గర పోయి చూద్దాం.
ఎంత పనిచేస్తుంది. 30 MLD అంటే 3 MLD కూడా ట్రీట్ అయితే లేదు. ఇది పబ్లిక్ దృష్టికి గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి వీటిని ఫస్ట్ మూసి క్లీన్ చేయకముందు ఇవి మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ ఎస్టీపీ కట్టడం కాదు, కట్టడం అందరు కొడతారు. 30 కోట్లు 40 కోట్లతో ఎస్టీపీ కాంట్రాక్ట్ ఇస్తే కొట్టేస్తారు, దాన్ని ఆపరేషన్ అయితే ఎస్టీపీ ఆపరేషన్ ఇది చూడాలి. నేను ఇది మంచిదే మూసి డెవలప్మెంట్, కానీ ప్రయారిటీస్ అండ్ డైరెక్షన్ రాంగ్ ఉందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు కొండ విశ్వేశ్వరరెడ్డి అన్న గారికి, ప్రెస్ మీట్